హాయ్ మేడం. హాయ్, మీ పేరు? డాక్టర్ తిరుమల శెట్టి. రీసెంట్గా బంగ్లాదేశ్లో ఒక ఇన్సిడెంట్ అయ్యింది. ఒక వ్యక్తి అన్ని మతాలు ఒకటే అని చెప్పడం మూలంగా అతన్ని కాల్చడం జరిగింది. ఇందులో ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అసలు మతాలు అనేవైనా కులాలు అనేవైనా ఈ ప్రపంచ స్థాయిలో జాగృతిలో పెట్టుకుంది మనమే, మనిషే పెట్టుకున్నాడు. మతమే కానీ కులమే కానీ భాషను బట్టి ఉన్నటువంటి జీవితాలను బట్టి మనిషి పెట్టుకున్న మతానికి చంపుకోవడం దాకా దేనికి? అసలు ఏం జరిగిందని అంత చంపేదాకా అంత దాకా వెళ్ళారు? అసలు చంపడం అన్యాయం కదా. ఏం మాట్లాడాడని, ఏం తప్పు మాట్లాడాడని చంపేదాకా వెళ్ళారు. ఏం తప్పు చేశాడని చంపారు అతన్ని. మాట్లాడాడు అంటే అంతకుముందు కూడా మన భారతదేశానికి బంగ్లాదేశ్కి సంబంధించి రెండింటి మధ్య ఒక విరుద్ధం అనేది ఏర్పడింది మతాలకు సంబంధించి. దీని మీద ఇప్పటివరకు మోదీ గారు కానీ ఎటువంటి స్పందన రాలేదు. కారణం ఏంటంటారు? వాళ్ళకి అంత విరుద్ధం ఎందుకు అంటారు మన మీద? విరుద్ధం మన మీద ఉంటే బంగ్లాదేశ్కి మన ఇండియా ఎట్లా సపోర్ట్ చేస్తుంది? విరుద్ధం ఉంటే సపోర్ట్ చేయదు కదా. ఫుడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది? మన ఇండియా నుంచే వెళ్తుంది. వాళ్ళు తినడానికి రైస్ ఎక్కడి నుంచి వెళ్తుంది? మన ఇండియా నుంచే వెళ్తుంది. మరి ఇన్ని సపోర్ట్లు, ఇంత ఫుడ్ వెళ్తున్నప్పుడు మరి ఒక ఇండియన్ నుంచి బ్రతకడం కోసం వెళ్ళిన ఒక వ్యక్తిని ఇంత అన్యాయంగా చంపడం, చావలేదో చచ్చాడో చూసుకోకుండా కూడా ఉరేసి చంపడం ఒక అన్యాయం. అంతకంటే దారుణంగా కొట్టడం ఒక అన్యాయం. ఇవన్నీ సరిపోవు, చాలదన్నట్టుగా రిటర్ను పెట్రోల్ పోసి తగలబెట్టడం ఇంకొక అన్యాయం. వాళ్ళకి వీళ్ళు మనుషులు కారా? వాళ్ళకి వీళ్ళ ప్రాణాలు కావా? బ్రతకడానికి వస్తే చంపేస్తారా? మాట్లాడేదంటే తప్పే ఉంది. ఇప్పుడు వీళ్ళు చేసిన అన్యాయం, వీళ్ళు చేసిన దారుణం బయటపడిందా? వీళ్ళు చేసిన దారుణాన్ని బట్టి ప్రజలు స్పందిస్తున్నారా? లేకపోతే అతను అన్న మాటల గురించి స్పందిస్తున్నారా? ఇప్పుడు బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్లో మారిపోతుంది అంటారా మన భారతదేశానికి పాకిస్తాన్లో మారిపోతే ఊరుకుంటుందా మన ఇండియా దేశం? పిల్లక పీకి చేతుల్లో పెడుతుంది. పాకిస్తాన్ వాడు వచ్చినందుకే టర్రు బుట్టి పాకిస్తాన్లో ఆడవాళ్ళు కాళ్ళు గడ్డాలు పట్టుకునేదాకా తీసుకొచ్చారు. ముస్లిం మహిళలే కానీ ఎవరైనా కానీ వాళ్ళు వీడియోలు చేసి వదిలితే మన ఇండియన్లో ఉన్నటువంటి మహిళలకి చెమ్మగిల్లని కళ్ళు లేవు, రగిలిపోని కడుపు లేదు, పగిలిపోని గుండె లేదు మన మహిళలకి. మన ఇండియన్ కంట్రీలో ఉన్న మహిళలకి వాళ్ళంతా దండాలు పెట్టి దస్కాలు పెట్టే స్టేజ్ దాకా పట్టుకొచ్చింది మన ఇండియా పాకిస్తాన్. ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు. సపోర్ట్ ఉన్నంతకాలమే ఉంటుంది. సపోర్ట్ని మించి సపోర్ట్ ఇచ్చారు కదా అని నెత్తికెక్కారో లేదంటే తాండవం ఆడితే కాళ్ళైనా చేతులైనా నరిగి పక్కన పెడుతుంది. అంటే ఏ విధంగా చర్య తీసుకుంటే ఇలాంటి దాన్ని అరకట్టచ్చు? బంగ్లాదేశ్ చేసే అరాచకాలు ఉన్నాయి కదా, దేశం గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఇటువంటి అన్యాయాలు జరగకుండా, ఇటువంటి అక్రమాలు జరగకుండా, ఇటువంటి హత్యలు జరగకుండా. దానికి మరి ఇప్పుడు అంతమంది కలిపి ఒక మనిషిని అంత దారుణంగా చంపారు అంటే అక్కడ ఎంత సపోర్ట్ లేకపోతే అంత చంపుతారు? అంత ఎంబడబడి కొట్టి చావట్లేదని చెప్పి ఉరేసి అక్కడ కూడా చచ్చిపోకపోతే పెట్రోల్ పోసి చంపేంత నేరం ఏం చేశాడు? అంత దారుణం ఏం చేశాడు? వాళ్ళ ఇళ్లలో మహిళల్ని చెరబట్టాడా? వాళ్ళ ఇళ్ళలో దొంగతనాలు చేశాడా? లేదా వాళ్ళ ఇళ్ళలో ఎవరన్నా చంపాడా? ఏమీ చేయకుండానే అన్ని కులాలు ఒకటే అని మాట్లాడినందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు అంటే ఇక్కడ మరి ఇండియాలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎంతోమంది ఊరులు బ్రతుకు తెరుగుపోయి చాలామంది బ్రతుకుతున్నారు. మరి వాళ్ళందరినీ ఏం చేయాలి? వాళ్ళందరినీ కులానికి కులం చంపుకోవాలా? మతానికి మతం హతమార్చుకోవాలా? మనిషికి మనిషి చంపుకుంటేనే న్యాయం జరుగుతుందా? ఏం సాధించారు ఆ మనిషిని చంపి? ఏం సంపాదించారు ఆ మనిషిని చంపి? దేశం మొత్తం వాళ్ళని చెడుగా మాట్లాడదాం తప్ప ఏమైనా సాధించారా? ఏం లేదు కదా. ఏదైనా హెల్ప్ చేద్దాం. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ పేటకైనా, ఏ ఊరికైనా, ఏ మనిషికైనా హెల్ప్ చేద్దాం. పోయేదే ఉంది. ఆ మనిషికి గుర్తుంటే మనకి హెల్ప్ చేస్తాడు. ఆ మనిషికి గుర్తు లేకపోతే కాలమే మనకి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. ఇది వదులుకొని చంపడాలు, చావడాలు ఏంటి? ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇది.